గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ గారి గురించి తెలుసుకుందామండి. జూన్ 10, 1960లో జన్మించారు. ఒక తెలుగు సినిమా నటులు, నిర్మాత, శాసనసభ్యులు. బాలకృష్ణ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమే కాక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో చేయుటకు ప్రసిద్ధి. తన సినీ జీవితంలో ఎన్నో తెలుగు సినిమాలు చేయడం వలన తెలుగువారికి సుపరిచితులు. ఇతను నందమూరి తారక రామారావు గారి కుమారుడు. ప్రస్తుతం ఆయన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరేష్ హీరో కూడా నందమూరి బాలకృష్ణ. బాలకృష్ణకు భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును 2025 జనవరి 25న ప్రకటించింది. బాలకృష్ణ బాల్యం హైదరాబాద్లో గడిచింది. ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే నటుడు కావాలని కోరుకున్నారు. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలనే తండ్రి కోరికను మన్నించి నిజాం కాలేజీలో డిగ్రీ చదివారు. బాలకృష్ణ 1982లో వసుంధరాదేవిని వివాహం చేసుకున్నారు. ఆయనకు గాను ఇద్దరు కుమార్తెలు బ్రహ్మాణి, తేజస్విని. ఒక కుమారుడు మోక్షజ్ఞ ఉన్నారు. బాలకృష్ణ 14 ఏళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కళ, ఇది 1974లో రిలీజ్ అయింది. ఈ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయ నటుడిగా కనిపించారు. తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. కథానాయకుడిగా కాకముందు బాలకృష్ణ నటించిన తాతమ్మ కళ, దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మధ్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. 2021లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ, వారి కలయికలో మూడవ సినిమా. ఎన్టీ రామారావు గారి 12వ మంది సంతానంలో బాలకృష్ణ 6వ కుమారుడు. చిన్నతనంలోనే సినిమాల్లోకి ప్రవేశించిన బాలకృష్ణ ఇప్పటికీ 100 కన్నా పైనే ఎక్కువ సినిమాల్లో నటించారు. 16 సంవత్సరాల వయస్సులో అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలో నటించారు. 1984లో సాహసమే జీవితం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించడం జరిగింది. బాలకృష్ణ తన కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాల్లో సాహసమే జీవితం, జననీ జన్మభూమి, మంగమ్మగారి మనవడు, అపూర్వ సహోదరులు, మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య సినిమాలు విజయవంతమయ్యాయి. తెలుగులో మొట్టమొదటిసారిగా తీసిన సైఫై సినిమా ఆదిత్య 369లో బాలకృష్ణ పాత్రను, కథను చాలామంది మెచ్చుకున్నారు. రాబోయే కాలంలో జరిగే మార్పులను చాలా వరకు ఆ రోజుల్లోనే అంచనా వేశారని చెప్పవచ్చు. 2019వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలలో తన తండ్రి ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషించారు. 1994లో భైరవ ద్వీపం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నరసింహనాయుడు 2001, సింహ 2010, లెజెండ్ 2014 గాను ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులు అందుకున్నారు. నరసింహనాయుడు చిత్రానికి గాను సినీ గోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు 2007లో అక్కినేని అభినయ పురస్కారంతో సత్కరించారు. పాండురంగడు, సింహ, శ్రీరామరాజ్యం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా భరతముని అవార్డు అందుకున్నారు. లెజెండ్ చిత్రానికి గాను 2014 ఉత్తమ కథానాయకుడిగా SICA అవార్డు, నంది అవార్డు కూడా అందుకున్నారు. లెజెండ్ మూవీ కూడా వచ్చింది. రాజకీయ ప్రవేశం 2014 శాసనసభ ఎన్నికలలో మొదటిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 2019లో రెండవసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2014లో లెజెండ్ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డు అది కూడా అందుకున్నారు. సినిమా అవార్డు సింహ సినిమాకు గాను, సంతోషం అవార్డులు పాండురంగడు, సింహ, శ్రీరామరాజ్యం సినిమాలకు గాను, TSR జాతీయ అవార్డులు సింహ, శ్రీరామరాజ్యం, లెజెండ్ సినిమాలకు గాను అందుకున్నారు. సమ్మాన్ అవార్డు ఆదాయ పన్ను కమిషనర్ బాధ్యతలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా అందుకున్నారు. 2009వ సంవత్సరం ఉత్తమ నటుడిగా భరతముని అవార్డు పాండురంగడు సినిమాకు గాను, 2010వ సంవత్సరం ఉత్తమ నటుడిగా భరతముని అవార్డు సింహ సినిమాకు గాను, భరతముని అవార్డు 2011వ సంవత్సరం ఉత్తమ నటుడిగా శ్రీరామరాజ్యం సినిమాకు గాను అందుకున్నారు. సినీ గోయర్స్ అవార్డు నరసింహనాయుడు చిత్రానికి గాను అందుకున్నారు. 2007వ సంవత్సరంలో అక్కినేని అభినయ పురస్కారం,
సౌత్ ఇండియన్ సినీ ఆటోగ్రాఫర్స్ అవార్డు 2015 ఉత్తమ నటిగా లెజెండ్ సినిమాకు గాను అందుకున్నారు. ఫిలింఫేర్ అవార్డులు గాను ముంబగోపాల్డు, ఆదిత్య 369, నరసింహనాయుడు, సింహ, శ్రీరామరాజ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి, భగవంత్ కేసరి సినిమాలకు గాను ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. మొత్తం 7. మూడవ ఐఐఎఫ్ఏ ఉత్సవంలో భారతీయ సినిమాలో అత్యుత్తమ విజయానికి గాను గోల్డెన్ లెగసీ అవార్డు కూడా అందుకున్నారు. బాలకృష్ణ 100కు పైగా చలనచిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించారు. సాహసమే జీవితం, జనని జన్మభూమి, మంగమ్మగారి మనవడు, అపూర్వ సహోదరులు, మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య వంటి రచనలతో వాణిజ్యపరమైన విజయాన్ని సాధించారు. డ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్, బంగారు బుల్లోడు, భైరవ ద్వీపం, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి మరియు డాకు మహారాజ్ 2025లో నటించారు. బాలకృష్ణ జీవిత చరిత్ర, చారిత్రక చిత్రాల్లో నటించారు. వేములవాడ భీమకవిలో కవి వేములవాడ భీమకవి పాత్రను, దానవీర సూరకర్ణలో అభిమన్యుడు పాత్రను, అక్బర్ సలీం అనార్కలిలో జహంగీర్ పాత్రను, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణంలో నారదుడి పాత్రను, శ్రీ మధ్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో సిద్ధ పాత్రను, ఆదిత్య 369లో శ్రీ కృష్ణదేవరాయల పాత్రను, బ్రహ్మశ్రీ విశ్వామిత్రలో సత్య హరిశ్చంద్రుడి పాత్రను, దుష్యంతుడుగా, శ్రీకృష్ణ విజయంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి పాత్రను, పాండురంగంలో పుండరీకాక్షయ్యగా, ఎన్టీఆర్ మహానాయకుడు మరియు ఎన్టీఆర్ కథానాయకుల్లో ఎన్టీ రామారావు గారి పాత్రను, శ్రీ రామరాజ్యంలో రాముడి పాత్రను పోషించారు. శ్రీరామరాజ్యం సినిమాగాను 42వ ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శించబడింది. బాలకృష్ణ గారి 100వ చిత్రంగా అతను మొదటి ఎడిన్బర్గ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్ అండ్ డాక్యుమెంటరీస్లో ప్రదర్శించబడిన ఇతిహాస యుద్ధ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది 2017లో శాతవాహన రాజవంశానికి చెందిన 2వ శతాబ్దపు పాలకుడు గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రను పోషించారు. నరసింహనాయుడు, సింహ, లెజెండ్ చిత్రాలకు గాను బాలకృష్ణకు ఉత్తమ నటుగా 3 రాష్ట్ర నంది అవార్డులను అందుకున్నారు. నందమూరి బాలకృష్ణ జూన్ 10, 1960న తెలుగు కుటుంబంలో భారతీయ నటుడు. 3 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీ రామారావు గారు మరియు ఆయన ధర్మపత్ని బసవతారకం దంపతులకు మెడ్రాసులో జన్మించారు. ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ మెడ్రాస్ కేంద్రంలో ఉండటంతో ఆయన బాల్యమంతా మెడ్రాసులోనే గడిపారు. తన కౌమార దశలో తెలుగు చిత్ర పరిశ్రమ ఆ నగరానికి మారిన తర్వాత ఆయన హైదరాబాద్కు వెళ్ళారు. ఆయన హైదరాబాద్లోని నిజాం కళాశాల నుండి వాణిజ్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందుకున్నారు. 1982లో 22 సంవత్సరాల వయస్సులో బాలకృష్ణ వసుంధరాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి గాను 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీ రామారావు గారి దర్శకత్వంలో తాతమ్మకల చిత్రంలో బాలనటుడిగా తన నటనారంగ ప్రవేశం చేశారు. ఆయన తన తండ్రి దర్శకత్వం వహించిన దానవీర సూరకర్ణ, శ్రీ మధ్విరాట పర్వం, అక్బర్ సలీం అనార్కలి మరియు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం వంటి అనేక చిత్రాల్లో నటించారు. 16 సంవత్సరాల వయసులో ధర్మేంద్ర హిందీ చిత్రం యాదోంకి బారాత్ యొక్క రీమేక్ అయిన అన్నదమ్ముల అనుబంధం అనే చిత్రంలో నటించారు మరియు తన నిజ జీవిత తండ్రి రామారావుకి సోదరుడుగా నటించారు. దానవీర సూరకర్ణ చిత్రంలో బాలకృష్ణ తన నిజ జీవిత సోదరుడు నందమూరి హరికృష్ణకు కుమారుడుగా కనిపించారు. 1984లో అతను సాహసమే జీవితం పెద్దల పాత్రలో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత అదే సంవత్సరం కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన మంగమ్మ గారి మనవడు అనే డ్రామా చిత్రంలో భానుమతి మరియు సుహాసినితో కలిసి నటించారు. అదే సంవత్సరంలో అతను కథానాయకుడు మరియు జీవిత చరిత్ర చిత్రం శ్రీ మధ్విరాట వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చిత్రంలో నటించారు. అతను 1984లో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో జనని జన్మభూమిలో కూడా కనిపించారు. 1985లో భార్యాభర్తల బంధం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి రజనీతో కలిసి నటించారు.
1986లో అతను ముద్దుల కృష్ణయ్య, సీతారామ కళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు మరియు దేశోద్ధారకుడు వంటి చిత్రాల్లో నటించారు. ఇవి క్రమంగా బాక్సాఫీస్ వద్ద అతని సామర్థ్యాన్ని పెంచాయి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మరియు బాలకృష్ణది హిట్ పేర్. 2010లో బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ చిత్రం సింహాలో నయనతార మరియు స్నేహ ఉల్లాల్తో కలిసి నటించారు. అతను తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం సానుకూల సమీక్షలు అందుకుంది మరియు ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. రెడీఫ్లోని ఒక సమీక్ష అతని నటన గురించి ఇలా చెప్పింది: బాలకృష్ణుడు నిగ్రహంతో కూడిన నటనను ప్రదర్శించారు. అతని పాత్ర కొన్నిసార్లు గర్జించవలసి ఉన్నప్పటికీ అతను చాలాసార్లు అణిచివేయబడినట్టు కనిపిస్తాడు. కానీ అది అతని ప్రదర్శన కాబట్టి అతను సంతోషించడానికి చాలా ఇవ్వబడింది. 2011లో అతను ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడిన పౌరాణిక చిత్రం శ్రీరామరాజ్యంలో నటించారు. 2012లో వచ్చిన యాక్షన్ డ్రామా అధినాయకుల్లో తాత, తండ్రి మరియు మనవడిగా 3 పాత్రలు పోషించారు. 2012లో జరిగిన 43వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2014లో ఆయన బోయపాటి సీను చిత్రం లెజెండ్లో సోనాల్ చౌహాన్ మరియు జగపతి బాబులతో కలిసి నటించారు. ఆయన 100వ చిత్రంగా జీవిత చరిత్ర మరియు చారిత్రక చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో టైటిల్ పాత్రను పోషించారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు మరియు శాతవాహన రాజవంశం యొక్క 2వ శతాబ్దపు పాలకుడుగా గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా రూపొందించబడింది. 2018లో ఆయన కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన జై సినిమాలో నటించారు మరియు ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ ప్రారంభించారు. దీనిలో ఆయన తన తండ్రి పాత్రను తిరిగి పోషించారు. ఈ చిత్రం 2 భాగాలుగా నిర్మించబడింది. మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు 9 జనవరి 2019న విడుదలైంది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు 22 ఫిబ్రవరి 2019న విడుదలైంది. అతను 2021 చిత్రం అఖండ దర్శకుడు బోయపాటి శ్రీనితో 3వ సహకారాన్ని సూచిస్తుంది. ఇందులో అతను అఘోరీ బాబాగా మరియు రైతుగా ద్విపాత్రాభినయం చేశారు. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. 2023లో నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్రం భగవంత్ కేసరిలో నటించారు. 2012లో బాలకృష్ణ 43వ IFFIకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా పనిచేస్తున్నారు. బాలకృష్ణ తన భార్య వసుంధరాదేవి గురించి తెలుపుతూ, నాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భార్య వసుంధరాదేవిది స్వస్థలం కాకినాడ. పెళ్లి చూపుల్లోనే ఒకరికొకరు నచ్చడం వల్ల 1982లో మా వివాహమైంది. మా కుటుంబాన్ని, నా వృత్తిని ఎంతో బాగా అర్థం చేసుకుంది నా భార్య వసుంధర. నేను షూటింగ్స్లో బిజీగా ఉంటే ఇంటిని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేది. విదేశాల్లో షూటింగ్స్కి వెళ్ళినప్పుడు పనిలో పడి పిల్లలకు ఏమీ తీసుకురాలేకపోయేవాడిని. పిల్లలు నొచ్చుకోకుండా వసుంధరే కొన్ని బహుమతులను కొని కారులో పెట్టి నా కోసం ఎయిర్పోర్ట్కి పంపేది. నేను ఇంటికి రాగానే తనే కారులోంచి గిఫ్ట్స్ తీసి, నాన్న నీకేం తెచ్చారో చూడండి పిల్లలకు వాటికి ఇచ్చేది. అలా తనే నా పాత్రను చాలా సందర్భాల్లో పోషించింది. నాకే సమస్య వచ్చినా నా భార్య వసుంధరే చూసుకుంటుంది. వసుంధర నాకు భార్య మాత్రమే కాదు, బెస్ట్ ఫ్రెండ్, సలహాదారు, మా ఇంటి ఫైనాన్స్ మినిస్టర్ కూడా. తన బిడ్డ మోక్షజ్ఞ గురించి తెలుపుతూ, మోక్షజ్ఞ క్లాసులో ఎల్లప్పుడూ టాపరే. అమెరికాలో BBM చదువొచ్చాడు. నాతో పాటు పాత సినిమాలు చూస్తూ ఉంటాడు. తనకి సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందని నాకు అర్థమయ్యే ప్రోత్సహిస్తున్నా. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ప్రకటిస్తాను అని తెలిపారు నందమూరి బాలకృష్ణ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.